కరీంనగర్లో ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కరీంనగర్ తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి ఊపిరిచ్చిన ప్రాంతం. కేసీఆర్కు అండగా నిలబడి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్సభ సీట్ ఇది. 2024లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీఆర్ఎస్ నుంచి బి వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేత, సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి వచ్చారు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉండి ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితుడు, 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈ కరీంనగర్ నియోజకవర్గాన్ని భారతీయ జనతా పార్టీ మరొకసారి కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేసే కారణాలేంటో ఒకసారి చూద్దాం. సిట్టింగ్ ఎంపీగా బండి సంజయ్కి సానుకూలత కనిపిస్తుంది. మోడీ కరిష్మా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాగా పెరిగింది. ఈ అంశం కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బీసీ ఓటు బ్యాంకు పోలరైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ బాగా బలహీనపడింది. ఇది వినోద్కు పెద్ద మైనస్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇస్తే పరిస్థితి వేరేగా ఉండేది. కానీ ప్రస్తుత అభ్యర్థి కాస్త బీసీల్లో బలహీనంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీ అయినప్పటికీ ప్రస్తుతం హుస్నాబాద్, కరీంనగర్ సెగ్మెంట్లలో మాత్రమే పొన్నం ప్రభాకర్ ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభావ పరిమితి కరీంనగర్ నియోజకవర్గంలో పరిమితంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్కు పడే ఓట్ల సంఖ్య ప్రభావం చూపించబోతుంది ఫలితం మీద. దీనివల్ల బండి సంజయ్ మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా అన్న అంశం ఆధారపడి ఉంటుంది. బీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వస్తాయన్న అంశం మీద బండి సంజయ్ మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ఇక సంఘ్ పరివార్ సంస్థలు బలంగా కరీంనగర్ నియోజకవర్గంలో పనిచేయటం బీజేపీకి సానుకూలంగా పనిచేస్తుంది.